నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ బాన్ ప్రస్తుతం మనం అయితే జూబ్లీ హిల్స్ లోని ఫిలిం నగర్కి రావడం జరిగింది. దీనికి సంబంధించి నారాయణమ్మ గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్న 200 గజాల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కూడా పెట్టింది. దీనికి సంబంధించి మనం ఆ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం, మరి ఎంత భూమి ఉంది, నిజంగా ఎవరు కబ్జా చేశారు, దీనికి సంబంధించి హైడ్రా ఆఫీసర్స్ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఏం చెప్తా ఉంటారని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు నారాయణమ్మ కొడుక. ఎంత భూమి మీది? అది 248 గజాల కొడుక. నా కొడుకుది ఎప్పుడు తీసుకురమ్మా? 20 సంవత్సరాలు బిడ్డ. 20 సంవత్సరాలు ఆయన చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిండు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. అప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు వీళ్ళకు డబ్బులు ఇచ్చిన బిడ్డ లీడర్లకు. మాకు ఎప్పుడు ఇచ్చినావనంటే పోలీస్ స్టేషన్ పోయినా. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో వార్త నరసింహారెడ్డి వచ్చి అప్పుడు ఒక్కటే ఉండే బిడ్డ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ 3 నెంబర్ల. ఇప్పుడేమో ఇక్కడ కానీ అప్పుడు లేదు. ఆయన వచ్చి ఏందమ్మా ఇక్కడ వచ్చినావు అన్నాడు. అన్న నాది ఇట్లా పరిస్థాన, నన్ను లీడర్లు అక్కడ తీసుకుపోయి కృష్ణ బిల్డింగ్ ఎదురుగా చంపడానికి మావిడి నరసింహరావు పగబూని అందరిని లీడర్లను అంతా పంపించి అంతా ఉట్టిది అని చెప్పి నన్ను ఏమో చేద్దామని తీసుకొచ్చిరన్న, అందుకే నేను ఇక్కడికి వచ్చిన అనే వరకాలనే ఆయన షెల్లుల ఫోటో తీసిండు కొడుక. నాది గిట్లే ఉన్నా తీసి అమీర్పేట జూనే ఉండే, అప్పుడు ఏం లేవు, ఏవి లేవు అప్పుడు. అమీర్పేట జూన్ లో వార్త రాసిండు. రాస్తే ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ లక్ష్మీ మేడం, విఆర్ అశోక్ సార్ ముగ్గురు ఆ ఫోటో పట్టుకొని గిట్లే నేను బాధపడుకుంటా ఈ గుడిసె చూసి ఏడ్చిన కాలబెట్టిరని ఇక పోయి 2 సార్లు కాల్చిరు కొడుక. నాది ఎంఆర్ఓ ఆర్డీఓ రాసిచ్చినాయి. చాలా 20 ఏళ్ళున్నా, 20 సంవత్సరాలు ఆడ శైలిమా ఉంది, ఇంకా వస్తుంది. బస్తీ లీడర్లు నరసింహరావు గాలబెట్టించిండు. నరసింహరావు పెగ్గు అని పెగ్గు పోసి ఉండే చచ్చిపోయిండు ఆయన. ఆయన పేరు మన ఇది ఉండే బిడ్డ పేరు బాగుంది. మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నన్ను పనికోతా. నేను పొద్దున్న 5:30కే ఊడ్సనికి పోతా. కాలిపోయింది, కాలిపోయి పత్రాలు పోయి అని ఒక కట్టుబట్ట తీయడం వాడి బోర్న ఏడిచి ఇక పోయి నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళి మళ్ళా ఉరికి పోలీస్ స్టేషన్ లో పెడితే ఆర్త నరసింహారెడ్డి, ఎందుకమ్మా బాధపడకు, ఏడుస్తున్నావమ్మా అని అంటే, అవును సార్ నాకు ఏమన్నా ఇల్లు కాలబెట్టారు, బూడిదే మిగిలింది, కాలితే ఏమన్నా ఉంటుందని ఆయన. పోలీసులు ఏమన్నారు, మావిడి నరసింహరావు అనుచరులు కాలబెట్టించారు. ఇక్కడ లోకల్ లీడర్లే, ఇంకెవరు గారు ఇక్కడ ఉన్నోళ్ళే కాలబెట్టించిన తర్వాత నరసింహరావు పూర్వోద్బలంతో ఇక్కడ ఏబిఎన్ పడుతుంది. అప్పుడే ఏబిఎన్ కు ఇల్లు కట్టిన ఆయన స్టార్ కిరణ్ అని అంటారు. అంటే దానికి కెమెరా ఇచ్చి పంపించారు. కెమెరా ఇచ్చి పంపిస్తే తీసిండు కొడుకు, అంత బొగ్గు మంట మంతుంటే తీసిండు గాని ఆయన మీడియాకి ఇయ్యనియలే నరసింహరావు. ఇయ్యకరా బాబు అని చిన్నగుండే, ఇయ్యకరా బాబు అంటే ఆయన ఇయ్యలేదు. ఇయ్యకుండా మళ్ళీ కొన్ని రోజులైనా వేసుకున్న బిడ్డ, వేసుకున్నా మళ్ళీ కరెంట్ మీటర్లు తీసుకున్నా, మళ్ళీ కరెంట్ మీటర్ మళ్ళీ గుడిసేసుకున్నా, కరెంట్ మీటర్ తెచ్చుకున్నా, నల్ల తెచ్చుకున్నా, అన్ని రేషన్ కార్డు బీస్మెంట్ అంతా కట్టుకున్నా, లేవల్ నున్నగా చేసుకున్నా, ఎంత బంగారం లెక్క చేసుకున్నా. ఇదంతా అడివే కొడుక, ఇదంతా మధ్యలోనే ఉండే నా ఇల్లు. అప్పుడు ఎంత గుణం కొనలేదు కొడుక, గవర్నమెంట్ చూపించింది. ఆర్డీఓ లక్ష్మీ మేడం, వెంకటేశ్వర్ల ఎంఆర్ఓ నల్గొండ జిల్లా ఆయన విఆర్ఓ, నీకు ఏం కావాలంటే నాకు ఇల్లు లేదు నాయన, నన్ను ఈ రకంగా డబ్బులు తీసుకొని లోకల్ లీడర్లు సంపాలని చేస్తురంటే ఈ గుట్ట చూపించిండు బిడ్డ. అదంతా చూపిస్తే ఎవ్వరి వాళ్ళకే ఉన్నాయి. అది దీనదయాల్ నగర్, ఇది వినాయక నగర్. నేను పునాది వేసిన బస్తీది. నన్ను అనాథం చేసిరు కొడుక. నా మొగడు చచ్చినాక కన్నా కష్టాలు పెట్టిన బిడ్డ, నేను ఆడి మనిషిని బిడ్డ, నేను ఏం చేస్తా, నా వయసు అంతా అయిపోయింది కొడుక. ఇన్ని చేసి మొత్తం బిక్కొని ఒక్కసారి మళ్ళీ అయినాక వేసుకున్నాక మళ్ళీ 2 కరెంట్ మీటర్లు వీకేసిరు. అప్లై చేసుకున్నా, నల్ల తీసేసిరు, మళ్ళీ రేషన్ కార్డు రద్దు చేసిరు, మళ్ళా గుడి చేసుకుంటే మళ్ళా గాల పెట్టిరు. ఇంకేముంటది బిడ్డ, నేను ఎట్లుండాలి బిడ్డ, ఒక్కదాన్ని పనికొచ్చే వరకల్లా బుగ్గి అట్లా చేసి ఇదంతా వీళ్ళు నున్నగా చేసుకొని ఈ బిల్డింగులు కట్టుకొని ఇది నాదే అని వీడంటాడు, ఇది నాదే అని వీడంటాడు, ఇది నాదని వీడంటాడు, ఇది నాదని వీడంటాడు. లోపల చూడిపోయి ఎన్ని బిల్డింగులు కడుతురు, అడవిలో కడుతురు. వాళ్ళకో న్యాయం నాకో న్యాయం. అక్కడిక స్పందించారు బిడ్డ, ఇయ్యాలన్నారు. ఇయ్యాలని అంటే ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గట్టిది అసలు. అనితారెడ్డి ఎంత మంది చెప్తురు, కార్పొరేట్ ఆమె గద్వాల విజయలక్ష్మమ్మ మేయర్ గారు చెప్పింది, చిన్న మేయర్ చెప్పింది, ఫస్ట్ ఉన్న ఆమె చంద్రకళ మేడం చెప్పింది, ఆర్డీఓ సార్ చెప్పిండు. మంది ఎవరు చెప్పినా గానీ నరసింహరావు మాట ఇంటది, మన మాట ఇన్నదామే. ఎన్ని కాంప్లైంట్లు ఉన్నాయి సార్ ఆమె మీద అంటది. ఆర్డీఓకు ఫోన్ చేసి చాలా కాంప్లైంట్ ఉన్నాయి సార్, బిడ్డకి ఇచ్చిందంట సార్ అంటే, నా బిడ్డ బాలరెడ్డి నగర్ బిడ్డ, నాదే తప్పని చెప్తుంది. దాని అబ్బా సొమ్మంట కొడుక, గవర్నమెంట్ ఇచ్చిరు బిడ్డ. ఏనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అప్పుడు ఇస్తే నా కొడుకు గిఫ్ట్ డీడ్ చేసిన. ఆయన ఎవరంటే ఈయన సనత్ నగర్ లో ఉంటాడు కొడుక, ఎర్రగడ్డ దగ్గర.
ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఈడంగా నడుచుకుంటే అంగడి బజార్లకి వెళ్ళి కొండలలో ఎక్కుకుంటూ వచ్చాడు బిడ్డ, నీళ్ళంగా రాళ్ళంగా వచ్చి నన్ను నా కొడుకు నిలబెట్టి ఇది నాకు గిఫ్ట్ చేసిన, ఇది మా అమ్మ నాకు నోటు చేసింది కొడుక, నేనున్నా ఇది చేసుకుందాం అంటే నా తాను అప్పుడు పైసలు లేవు బిడ్డ, నా కొడుకు అయితే చేసిన. అవన్నీ ఉన్నాయి ఎవిడెన్స్లు ఎన్ని ఉన్నాయో బిడ్డ, తిరగని ఆఫీస్ లేదు. సివిల్ కోర్టు ఆయన రాధాకృష్ణ సార్ 100 సార్లు నోటీసులు పంపిస్తారు, రాలే బిడ్డ వస్తలేరు, వీడికి రండి అని నోటీసులు పంపించిండు. వీడికి ఇంక్వైరీ చేపిస్తా ఈ 4 నాది కాదని చెప్తురు. కానీ వాళ్ళంతా అయ్యో ఆమెదేనయ్యా ఎంత ఉండేనైనా అడవి సాఫ్ చేసుకుంది, అడవిలు ఉన్నది, దొంగ భయం దొర భయం అంతా అన్ని కష్టాలు పడ్డదని వాళ్ళు చెప్తే అప్పుడు పోయి ఆ సార్కు చెప్పిరాళ్ళు, ఇంక్వైరీ చేపించారు కొడుకు అందరినీ. ఇంకో ఎంఆర్ఓ అయితే అక్క నిన్ను చంపుతారక్క, ఆ జగపాడుగాను వద్దక్క అని చంద్రకళ మేడని కూడా అట్లే టార్గెట్ చేసి నాకు ఇయనియలే బిడ్డ, లేకుంటే అప్పుడే నాకు పట్టవచ్చు. పోలే బిడ్డ, హైడ్రా కమిషనర్ దగ్గరకు పోతే ఇలా అన్ని వెళ్తాయి, ఎట్లా వీళ్ళకి ఎట్లా పట్టాలు రిజిస్ట్రేషన్లు అయితే నాకు ఎట్లా కాదు కొడుక, నాకు ముందున్న దానికి కాకపోవడం ఏంది, వీళ్ళందరికి అవడం ఏంది బిడ్డ. ఆ యొక్క నరసింగరావు ప్రోద్బలం ఇదంతా. ఆయన వెనక ఎమ్మెల్యేనే ఉంటాడు, ఎమ్మెల్యే మనిషి దానవ నాగేంద్రే, ఆమె వెనక ఆయన వెనక ఎంఆర్ఓ వెనక నరసింగరావు వెనక దానవ నాగేంద్ర. ఈ యొక్క నరసింగరావు ప్రోద్బలం చూసుకొని ఈ బస్తీకి లీడర్లు దొంగలు బిడ్డ, బ్రోకర్ నా కొడుకులు. పొద్దుక్త పెగ్గు అని ఇంటి ముందర 100 మంది ఉంటారు ఈ బస్తీలో. అది నైనా నాకు న్యాయం చేయాలి. సంబంధించి పోలీసు అసలు పట్టించుకుంటారా అంటే ఆయన పేరు చెప్తేనే భయం. మొన్న కూడా పోయినా పెద్ద కమిషనర్ గిట్ల సంగతి నాయన నన్ను ఇబ్బంది పెడుతుండే, అమ్మో వద్దమ్మో ఆయన పేరు చెప్తాము, ఎలగొట్టురు అంటారు, పేరు చెప్పగానే ఎలగొట్టురు అంటారు. ఏం చేస్తావు అట్లా. చాలా సార్లు చేసిన బిడ్డ, నాకు తెలంగాణ ముఖ్యమంత్రి కలవలే కేసీఆర్, ఈయన వచ్చి నుంచి ఆడుకోగానే అమ్మా ఇప్పుడు కలుస్తలేడు అని అంటారు కొడుక. చివరిగా నాకేం కావాలంటే బిడ్డ, నాకు పరువు నష్టం దావా, నాకు నష్ట పరిహారం 28 లక్షలు పెట్టినా 20 ఏళ్ళు బాధపడ్డ కొడుక, నా ఇల్లు నాకు కావాలి, నా జాగా నా పిల్లలు నేను నిమ్మలంగా ఇదంతా నాదే, మొత్తం కబ్జా చేసుకుని కొడుక, ఈ కొడుకులంతా కబ్జా చేసి కట్టిరు, నాది నాకు ఇయ్యాలే. ఎవరు సీఎం రేవంత్ రెడ్డి తన పైసలు సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ పెట్టి నాకు ఇల్లు కట్టియాలి, నాకు ఇక్కడ బందోబస్తు పెట్టాలి, ఎందుకంటే నాకు సెక్యూరిటీ. వీళ్ళు ఎప్పుడు చంపుతారు, వీళ్ళంతా పాగోలే కొడుక, నాకు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, పోతలేరు కొడుకులు, అవుతుంది ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళే పోతారు. టైం వస్తే ఎవరికైనా వస్తుంది బిడ్డ, నాకే కాదు మంచి వాళ్ళకి వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం పోతారు. అది బిడ్డ. ఇంటింటికో మనిషిని కావాలి పెట్టిరు ఇప్పుడు, ఇంటింటికో మనిషిని. పొద్దుగాల కెమెరామెన్ మీదకి ఏమైనా రాళ్ళు తీసుకుంటుండా, ఈ ఇంటి ఆయన కొడుకు సంపంగి కిరణ్ కొడుకు తల్లి అడ్డం మీడియా మీదకే ఎత్తేస్తారా పలగొడతారా అంటుండు బిడ్డ పిల్లగాడు. కెమెరా వాళ్ళు కొడితే ఆఫ్ చేయి అడుగురి ఫోన్ చేసి. 200 గజాల అయితే ఇల్లు ఉందో దీనికి సంబంధించి కావాలనే అటు ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తూ ఉంది, అటు అనుచరులు ఎవరైతే నరసింహారావు ఉన్నారో దీనికి సంబంధించిన దానం నాగేందర్ చొరవతో ఇలా జరుగుతూ ఉంది. ఇటు ఎస్ఐ కావచ్చు, ఏ పోలీస్ వ్యవస్థ కూడా సహకరించట్లేదు. ఎంఆర్ఓ కూడా ఆయన పేరు చెప్పగానే చాలా మంది భయపడతా ఉన్నారు. దాదాపు ఇక్కడ 2 సార్లు గుడి చేసుకుంటే గుడిచే నేను లేని సమయం చూసి నేను వర్క్ చేస్తూ ఉంటాను, అదన లేని సమయం చూసి అంటిపెట్టారు. దీనికి సంబంధించి అందులో నేను లేకపోవడంతో బతికాను, నిజంగా నా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చుట్టుముట్టు ఇండ్లు మొత్తం కూడా నాపై కావాలి కాస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని తోలుకొస్తుందని చెప్పేసి కూడా చూసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి, నిజంగా దీని వెనుక దానం నాగేంద్ర అనుచరులే ఉన్నారని చెప్పేసి కూడా అమ్మ చెప్తా ఉంది. దీనికి సంబంధించి నిజంగా అటు హైడ్రా కమిషనర్ కావచ్చు, ఈ ఎంఆర్ఓ కావచ్చు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని చొరవ తీసుకొని ఈమె ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పేసి కూడా మా ఛానల్ తరఫున కోరుతా ఉంది.